जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। जैराबाद असेंबली कॉन्स्टिट्यूंसी में पूरा आज रियल एस्टेट का माफिया का पूरा यही चल रहा दिख रहा है। क्या बोलते रियल एस्टेट वाले पूरे बाहर से आए, जैराबाद का लैंड खरीद रहे, उसको प्लॉटिंग बना दे रहे, पूरा ये करे। और क्या बोले तो ये है सो नाला पूरा कब्जा कर ले रहे। इरिगेशन डिपार्टमेंट वाले उसको कुछ भी एक्शन नहीं ले रहे। एग्जाम्पल के लिए दिए तो यहाँ से जैराबाद टू अलगोल रोड वाया भरत नगर, वहाँ एक कलवट बने, पानी जाने के वास्ते कलवट बने, कलवट के आगे दीवार बना दिए। और दीवार बना दिए, आज तक इरिगेशन वाले या R&B वाले आज तक कुछ भी नहीं लिए बोले तो इट इज़ अ प्रॉब्लमेटिक है। मेरे डिमांड क्या है बोले तो इरिगेशन डिपार्टमेंट वाले सख्त एक्शन लो। जैराबाद में है सो पानी का पूरा वाग रंदो, नाला रंदो, ये पूरा साफ़ करके क्यों बोलते ऑलरेडी पानी का सीज़न चालू हो गया। पानी का सीज़न में अगर सब पानी जाने के लिए करेक्ट वे नहीं है तो कहाँ पानी ये हो सकता। मेरे डिमांड क्या बोलते तो इमीडिएट इरिगेशन डिपार्टमेंट वाले पूरा फिर के ये बचा दो, नहीं तो जैराबाद आम पब्लिक के लिए ये बहुत प्रॉब्लमेटिक है। జైరాబాద్ నియోజకవర్గం మొత్తం తీసుకుంటే ఏంటంటే ఈరోజు రియల్ ఎస్టేట్ల మాయ తయారైంది. జైరాబాద్లో మొత్తం తీసుకుంటే ఏంటంటే సుమారు 5,000 వరకు ఏంటంటే ప్లాటింగ్ చేయబడ్డది. అందరూ కూడా ఏంటంటే బయట వాళ్ళు వచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం జైరాబాద్లో స్టార్ట్ చేసినారు. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ భూములు కొన్న తర్వాత ఏంటంటే వాగులను, వంకలను అన్నిటిని ఏంటంటే మూసి ఏంటంటే ఏదైతే వర్షపు నీటిని పోనట్లా చేయడం జరుగుతుంది. దాంట్లో ఉదాహరణ తీసుకుంది ఏంటంటే జైరాబాద్ నుండి అల్గోల్ పోయే భరత్ నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టిర్రు. అక్కడ ఒక స్ట్రీమ్ అంటే న్యాచురల్ వాటర్ పోవడానికి కొరకు బ్రిడ్జ్ కట్టిర్రు. ఆ బ్రిడ్జ్కి అడ్డమే గోడ కట్టిర్రు. ఆ గోడ ఎందుకు కట్టినరు అని ఇప్పటి వరకు కంప్లైంట్ చేసినా కూడా ఎక్కడ కూడా సరైన రీతిలో తీసుకున్నట్టయితే ఏడ కనబడతలేరు. అయితే ఒక ప్రభుత్వ పైసలు తీసుకొని కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టి నీళ్ళని బయటికి పంపేయాలనుకున్నప్పుడు దానికి పక్కకే గోడ కడితే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు జీతాలు తీసుకుని ఏంటంటే కామ్గా ఉండడానికి ఇది చేస్తుంటారా? అది ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళకందరికీ కూడా రియల్ ఎస్టేట్లకి ఏంటంటే అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి కనబడుతున్నది. దీన్ని తక్షణమే కోరేది ఏంటంటే ఆ గోడను తీపియండి, జైరాబాద్లో ఉన్న వాగులను అన్నింటినీ సరైన రీతిలో సర్వే చేసుకుని ఏంటంటే వాటిని క్లియర్ చేయించాల్సిన బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోకుండా రేపు ప్రాబ్లం కాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అధికారులకి అలసత్వం వహిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.